తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. లూకా శుభవార్త 1వ అధ్యాయము 45వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు మనం మరియమాత మోక్షారోపణ మహోత్సవమును కొనియాడుతున్నాం. తన ఇహలోక జీవితమును సంపూర్ణముగా ఎంచుకున్న కన్యమరియ ఆత్మ శరీరములతో మోక్షవాసమునకు తరలి వెళ్ళింది. దేవుని మాతగా మరియకు పరలోకము చేరడం దైవ బహుమానము. మరియ తన భూలోక జీవితాన్ని మానవ జాతికి ఒక సజీవ సాక్ష్యముగా జీవించిన విధముగానే సకలి మానవాళి మరియమాత వలె మోక్షరాజ్య బహుమానమును పొందుకుంటారు. మరియమాత మోక్షారోపణము అగుటకు గల మొదటి కారణం ఏమిటంటే, కన్యమరియమ్మ ప్రభు పలికిన వాక్కులను, చేసిన వాగ్దానములను దృఢంగా నమ్మింది. అదే విషయాన్ని ఎలిజబెత్తమ్మ గారు ప్రగాఢంగా ఈ వచనం ద్వారా చాటి చెప్తున్నారు. కన్యమరియ తన జీవితాంతం ప్రభునిపై విశ్వాసం ఉంచి తన జీవితాన్ని దేవునికి అర్పించింది. దైవ వాక్కు మరియు విశ్వాసం ప్రభుని మెప్పించే అంశాలు, ఆయుధాలు. దైవవాక్కు జీవం మరియు విశ్వాసం రక్షణకు మూలం. విశ్వాసమునకు మూలకారకుడు మరియు ఆదిలో వాక్కుగా ఉన్న క్రీస్తును గర్భమును మోసిన కన్యమరియ ధన్యురాలిగా దేవదూత చేత, ఎలిజబెత్తమ్మ గారి చేత అభినందించబడి ఉన్నారు. ఆమె విశ్వాసాన్ని, ఆమె ప్రభుని వాగ్దానాలపై ఉంచిన నమ్మకాన్ని మనం కూడా మన జీవితంలో అలవర్చుకోవాలి. ఇంకా కన్యమరియ ఏ విధంగానైతే దేవుని వాక్కులను నమ్మి ఆత్మ శరీరాలతో మోక్షానికి తీసుకోబడినారో, మనమును ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడడానికి కావలసిన విశ్వాసాన్ని దేవుని ఎడల కనపరుస్తూ జీవించాలి. మనం కూడా ప్రభువు చేసిన ప్రతి ప్రమాణము మన జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్ప నెరవేరుతాయని ఆశతో, నమ్మకంతో బ్రతకాలి. ఆ నమ్మకమే మనలను ధన్యులనుగా, దీవెన పాత్రులుగా మారుస్తుంది. ప్రార్థించుదము. పవిత్రుడవైన తండ్రి, మీ అపార ప్రేమకు గాను మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కన్యమరియ మీ అందు చూపిన విశ్వాసానికి మెచ్చి మీ ప్రియకుమారుని ద్వారా మరియమాతకు మోక్ష భాగ్యాన్ని దయచేశారు. మేమును తల్లి మరియమాత వోలే మీ వాక్కులను విశ్వసించి ధన్యులముగా జీవించి ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడేలా మాకు మీ అనుగ్రహాలను దయచేయమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.